పూరా లోకల్ ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ఉన్నాం. మీ పార్టీ నాయకులపైన కేసులు అయినాయి. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం విషయంలో ఎట్లా చూస్తారు? మరి చూసేది ఏముంది, పోలీసులు వేధిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఒక గుడిని రక్షించడానికి పోతే వాళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే బీజేపీ పార్టీ ఎప్పుడు గుడితో రాజకీయం చేస్తుంది, ఓట్ల కోసం అని కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. మీ ఏ గుడితో రాజకీయాలు చేయము, వాళ్ళు చేస్తున్న రాజకీయాలు. ముత్యమ్మ టెంపుల్ గుడి కొడితే పట్టించుకున్న లేరు. వాళ్ళు కలెక్టర్ వచ్చి విమానం వచ్చి పెద్ద మెట్ల గుడి కొడతారు. ఇదేమి వాళ్ళు మమ్మల్ని అంటే వాళ్ళు చేస్తున్న రాజకీయాలు. మన హిందూ ఎవరి మీద రెస్పెక్ట్ ఉండదా అండి వాళ్ళకు? ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్లకు స్పందించకపోతే రానున్న రోజుల్లో ఏం చేస్తారు? ఉద్యమిస్తాం. నేనే ఉద్యమించే కాదు, హిందూ సొసైటీ ఉద్యమిస్తుంది. బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? అది హిందూ సొసైటీ మొత్తం చూస్తుంది. బీజేపీ కాదు, చాలా ఉన్నారు. హిందూ సొసైటీ అంటే అందరూ వస్తారు కదా అంటూ. మీరు ఊరు వాడ అన్ని జిల్లాలకు వెళ్ళి అందరినీ కలుస్తున్నారు, కార్యకర్తల్ని అందరిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. రేపు బీజేపీ మ్యాక్సిమం సీట్లు లోకల్ బాడీ ఎలక్షన్ గెలుస్తాయి. అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎవరైనా భయపడితే టెంపుల్ విషయంలో అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలనుకుంటే కేసులు అవుతున్నాయి కదా, వాళ్ళకి ఏం పిలుపునివ్వాలనుకుంటున్నారు? కేసులకు భయపడేది లేదు. బీజేపీ కార్యకర్తలు భయపడరు, ఎవరు భయపడరు. కేసులు అయితే మేము ఉన్నాం చూసుకోవడానికి. ఉచితంగా న్యాయ సేవలు అందిస్తాము. ఏం భయపడే సమస్య లేదు. మన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనది. కాబట్టి మనం ముందుకుండి రక్షించండి.